అమెరికా ఇజ్రాయెల్ తననేమన్నా చేయగానే వాళ్ళ మీద ఏమీ చేయలేక ఈ గల్ఫ్ దేశాల మీద పడేటటువంటి ఇరాన్ నిన్న మళ్ళీ కువైట్లో ఇరాన్ శుక్రవారం భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒక ఈ డీశాలినేషన్ ప్లాంట్ దెబ్బతింది. కువైట్లోని మీనా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారం మీద డ్రోన్లు కూడా వాడింది. దాంతో అక్కడ మంటలు వ్యాపించినాయి. ప్రపంచంలోకి అతిపెద్ద రిఫైనరీలో మీనా అల్ అహ్మదీ ఒకటి. అబుదాబిపైకి తీసుకొచ్చిన క్షిపణులు మరోవైపున దుబాయ్ గగంతల రక్షణ వ్యవస్థలు కూల్చేసినాయి. అయితే వాటి శకలాలు తగిలి 5 భారతీయులు 7 నేపాలీలు గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన 18 బాలిస్టిక్ క్షిపణులు, 4 క్రూయిజ్ క్షిపణులు, 47 డ్రోన్లను శుక్రవారం కూల్చేసినట్టు దుబాయ్ చెప్పింది. ఇరాన్ నుంచి ఒక క్షిపణిని అడ్డుకోవడంతో దుబాయ్లోని ఒక గ్యాస్ క్షేత్రం మీద శకలాలు భారీగా పడ్డాయి. ఆ క్షేత్రాన్ని ప్రస్తుతానికి మూసేసి చెక్ చేస్తున్నారు. మరి సౌదీ అరేబియా, బహ్రెయిన్లో సైరన్ల మోతలు వినిపించినాయి. ఇరాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను ఆ దేశాలు బలగాలు కూల్చేసినాయి. ఇజ్రాయెల్పైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద మార్చి 1 ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన AN/TPY-2 రాడార్ ధ్వంసమైనట్టు తాజాగా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. దుబాయ్లోని ఒరాకిల్, బహ్రెయిన్లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్ మీద IRGC దాడులు చేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా మరోవైపు చెప్పుకొచ్చింది. ఈ వార్తల్ని దుబాయ్ అధికారులు అయితే ఖండించారు. హార్ముజ్ సమీపంలో గత నెల 11 దాడికి గురైన తమ నౌకలో మానవ అవశేషాలు కనిపించినాయని థాయిలాండ్ చెప్పింది. నాటి దాడి తర్వాత 3 సిబ్బంది అదృశ్యమయ్యారంటూ గతంలో చెప్పింది. వాళ్ళు చనిపోయారన్నటువంటిది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు వర్షం కురిపించినాయి. ఇస్ఫహాన్ పైన దాడులు చేసినాయి. టెహ్రాన్ని కారజ్ నగరంతో అనుసంధానించేందుకు నిర్మిస్తున్న భారీ వంతెన మీద జరిగిన దాడిలో 8 మంది చనిపోయారన్నటువంటి విషయం కన్ఫర్మ్ చేస్తోంది.